హలో అండి అందరికీ. మా ఇంట్లో ప్రతిరోజు మార్నింగ్ రాగి జావ కంపల్సరీ ఉంటుందన్నమాట. మా ఇంట్లో రాగి జావ ఎలా చేస్తామో మీకు ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో 2-3 గ్లాసుల వాటర్ని స్టవ్ పైన పెట్టి మరగబెట్టుకోవాలి. అలాగే ఇంకొక గిన్నెలో ఇంకో గ్లాస్ వాటర్లో రాగి పిండిని కలిపేసుకొని ఇలా లిక్విడ్గా చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక ఈ మరుగుతున్న వాటర్లో ఆ లిక్విడ్ని వేస్తూ కలుపుతూ ఉండాలి. అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే అది ఉండలుగా అయిపోతుంది, తినడానికి బాగోదు. సో మనం ఆ లిక్విడ్ని వేడి నీటిలో వేసాక ఇంకా అలా కలుపుతూ ఉండాలి. ఒక 5-10 మినిట్స్ అయ్యేసరికి మనకు కుక్ అయిపోయేటట్టు తెలుస్తుంది, ఒక థిక్గా అవుతుంది అనమాట. అలా థిక్గా కుక్ అయిపోయాక మనము ఇంకా స్టవ్ని ఆపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆ జావని పక్కన పెట్టుకుంటే దానిపైన మీగడలాగా ఒక లేయర్ ఫామ్ అవుతుంది, దాన్ని కూడా తీసేయాలి. అది ఉంటే అస్సలు బాగోదు, తినబుద్ధి కాదు. అలా తీసేసాక మేమైతే రాగి జావతో బెల్లం తింటాం అనమాట. ఈ రెండు కూడా హెల్త్కి చాలా మంచిది. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా రేపటి నుంచి ట్రై చేయండి.